హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎన్‌కే అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, ఈరోజు మైకేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అది మన మైకేల్ జాక్సన్ బయోపిక్ అయితే రిలీజ్ అయింది. హానెస్ట్‌గా చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రెండ్స్. అండ్ నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్‌తో వెళ్లి ఈ మూవీని పర్టిక్యులర్‌గా చూడండి అని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ మూవీ చూసేటప్పుడు మైకేల్ జాక్సన్ లైఫ్‌లో జరిగిన చాలా విషయాలకి ఎమోషనల్‌గా అండ్ కొన్ని ప్లేసెస్‌లో చాలా మోటివేషన్‌గా అనిపించింది నాకు. అండ్ పర్సనల్లీ టూ గుడ్ మూవీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అండ్ మనకి అసలు మైకేల్ జాక్సన్ ఆల్బమ్స్‌ని ఎందుకు చూస్ చేసుకున్నాడు? తనే కొరియోగ్రాఫ్ ఎలా చేసుకుంటాడు? తన పేరెంట్స్ తనకి ఎలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి? తన లైఫ్‌లో తనకి సక్సెస్ ఇచ్చిన ఆల్బమ్ ఏది? తను ఫెయిల్యూర్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా అయితే చూపించారు. అండ్ నిజంగా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత హానెస్ట్‌గా ఒక మంచి మూవీ చూసాను. ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంది. తెలుగులో ఉండుంటే మనకి మూవీ చూడ్డానికి అర్థమయ్యేది కానీ, ఆ సాంగ్స్‌కి మనం అంత బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్లి ఆ మూవీనైతే చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి వైబ్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. అండ్ ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో తనైతే చాలా మెచ్యూర్డ్‌గా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడని చెప్తాను. అండ్ నిజంగా ఫ్రెండ్స్ ఆ ఆల్బమ్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ నేను చెప్తాను. మనం ఇంతకుముందు యూట్యూబ్‌లో మైకేల్ జాక్సన్ సాంగ్స్ అని పెట్టి అన్ని యూట్యూబ్‌లో వింటాము. ఇప్పుడు 4కేలో డాల్బీ అట్మాస్‌లో థియేటర్‌లో చూసేటప్పుడు నిజంగా బాడీలో వచ్చే గూస్ బంప్స్ వేరే లెవెల్ అని చెప్తాను. ఆ మూన్ వాక్ కానీ, మైకేల్ జాక్సన్ డాన్స్ గాని, వామ్మో! నేనైతే నిజంగా మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే థియేటర్‌కి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేస్తే నేను ఎందుకు ఇంతలాగా చెప్తున్నానో మీకైతే అర్థమవుతుంది. నాకైతే నిజంగా సూపర్ ఎక్స్‌పీరియన్స్ మామ. నిజంగా చాలా రోజుల తర్వాత బాడీలో కొన్ని మంచి ఎమోషన్స్ పాస్ అయ్యాయి. అండ్ కొన్ని మంచి లైక్ గూస్ బంప్ రిథమ్స్ కూడా వచ్చాయి. హానెస్ట్‌గా నేనైతే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. 2 అవర్ 15 మినిట్స్ అయితే ఉంది మూవీ. డామ్ గుడ్. ఖచ్చితంగా వెళ్లి చూడండి. అండ్ అంతే ఫ్రెండ్స్. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. ఇది జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ అంతే. అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నేను వెయిట్ చేస్తాను. జై హింద్ ఫ్రెండ్స్.